మీ పిల్లలకి డైలీ న్యూట్రిషన్ అందుతుందా లేదా అంటే చాలా మంది తల్లులు ముఖ్యంగా వాళ్ళ బిడ్డలకి కరెక్ట్ న్యూట్రిషన్ అందుతుందా లేదా చిన్న చిన్న వాటికే రోగాల బారిన పడుతున్నారని బాధపడతా ఉంటారు. సో వాళ్ళు ఏం తింటున్నారు ఈ రోజుల్లో? చాలా మంది పిల్లలు మనం అబ్జర్వ్ చేస్తే ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ తీసుకొని వస్తున్నారు. అవి తినేస్తారు. బర్త్డే అప్పుడు కేకులు బాగా తినేస్తారు. ఈ మధ్యలో పార్టీలు ఎక్కువైపోయినాయి. మెక్డోనల్డ్స్, కేఎఫ్సీలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. మాట్లాడితే కూల్ డ్రింక్లు అయితే ఫ్రూట్ జ్యూస్లు ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇవన్నీ బయట ఫుడ్స్ అన్ని తింటున్నారు. సో దానివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. చైల్డ్ ఒబిసిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవి అవాయిడ్ చేయడానికి ఒక కిడ్కి మనకి న్యూట్రిషన్ దాదాపు 1200 నుంచి 5 years నుంచి మనం 14 years తీసుకుంటే 1200 నుంచి 3000 సమ్ చేంజ్ క్యాలరీస్ అవసరం వాళ్ళకి. సో ఆ క్యాలరీస్ మనము షుగర్ నుంచి ఇస్తున్నామా, కార్బోహైడ్రేట్స్ నుంచి ఇస్తున్నామా, మొత్తం వాళ్ళకి పనికిరాని ఫుడ్ పెట్టి ఇస్తున్నామా, లేదా ఒక పూట వాళ్ళకి నచ్చినవి పెట్టి మిగతా 2 పూటలు వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అందేలాగా చేస్తున్నామా లేదా అనేది మీల్ ప్లాన్ గా చేసుకొని టేస్టీ ఫుడ్ విత్ న్యూట్రిషన్, మంచి న్యూట్రిషన్ అందేలాగా ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. చైల్డ్ ఒబిసిటీ బారిన పడరు. ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ పిల్లలకి అందించండి. ఆ వీడియోస్ తో నేను ఫ్యూచర్ లో రాబోతున్నా పీడియాట్రిషియన్ ప్లస్ డైటీషియన్స్ తో, అలాగే రీఛార్జ్ న్యూట్రిషన్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఫ్యూచర్ లో కిడ్స్ కి న్యూట్రిషన్ కరెక్ట్ గా అందేలాగా. థ్యాంక్ యూ సో మచ్.